రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారింది. భారత మాతను అమ్మేశారు అని చెప్పేసని ఆయన ఒక విమర్శ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు రాహుల్ గాంధీ బడ్జెట్ మీద మాట్లాడుతూ గత 4, 5 రోజులుగా పార్లమెంట్‌ని ఆయన ఈ మేజర్ జనరల్ నిర్వాణి పుస్తకం మీద భారతదేశం చైనాకు లొంగిపోయింది, ప్రధాని బలహీనుడు అని ఆరోపణలు గుప్పిస్తూ చాలా తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్ళా ఇరు పక్షాల మధ్య కొంత ఈ సంధి కుదిరి ఈరోజు బడ్జెట్ సెషన్కి సంబంధించిన అసలు కార్యక్రమం అంటే ప్రవేశపెట్టబడిన బడ్జెట్ మీద రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ఈరోజు ప్రారంభించారు. ఎందుకంటే బడ్జెట్ మీద ఇతర పక్షాల అభిప్రాయాలు ముఖ్యంగా ప్రతిపక్ష నేతతో మొదలవుతాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బడ్జెట్ మీద మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా అమెరికాకు సంబంధించిన లేదా అమెరికా ట్రేడ్ డీల్కు సంబంధించిన కొన్ని అంశాలని విస్మరించింది. అలా విస్మరించడానికి కారణం ప్రధానమంత్రి మీద ఉన్న ఒత్తిడే అన్నది ఆయన చేసిన బడ్జెట్ ప్రసంగం యొక్క స్థూలంగా సారాంశం. దీంట్లో ఆయన 3-4 ప్రధానమైన ఆరోపణలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చేయడం జరిగింది. మొట్టమొదటి ఆరోపణ, భారతదేశపు యొక్క శక్తి ఏదైతే ఇక్కడ జనాభా ఉంది, ఆ జనాభాకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను ఈరోజు అమెరికాకు అమ్మేశారు అన్నది ఆయన చేసిన మొట్టమొదటి ఆరోపణ. ఎందుకంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే కొత్త టెక్నాలజీ వస్తుందో దానికి డేటా అనేది చాలా కీలకం. ఆ డేటా 140 కోట్ల ప్రజల డేటా ఈరోజు పట్టించుకోకుండా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అమెరికన్ సంస్థలకి ఫ్రీగా ఇచ్చేశారు, 20 సంవత్సరాల పీరియడ్కి ఫ్రీగా ఇచ్చేశారు అన్నది అక్కడ మొదలుపెట్టి ఇది పట్టించుకోకుండా బడ్జెట్ను మన వాళ్ళు రూపొందించుకుంటూ వెళ్ళారు. ఈ ప్రజల యొక్క శక్తిని ఈరోజు అదే సమయంలో అమ్మివేసే ప్రయత్నం జరిగింది అని. సరే, ఇలా అమ్మడానికి కారణం ప్రధానంగా ఈరోజు మన ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్కు లొంగిపోవడం. ఆ లొంగిపోవడానికి ఆయన చెప్పిన ప్రధాన కారణం ఏంటి? ప్రధానమంత్రి కాళ్ళు చేతులను డొనాల్డ్ ట్రంప్ కొన్ని అంశాల ఆధారంగా కట్టేశారు. కొన్ని అమెరికా ప్రభుత్వం జరిపిన పరిశోధనల్లో నరేంద్ర మోడీ వీళ్ళకి సంబంధించిన అంశాలు వచ్చాయి. ముఖ్యంగా ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ నరేంద్ర మోడీ పేరు కూడా ఉంది. నరేంద్ర మోడీతో పాటు హర్దీప్ సింగ్ పూరి, అలానే అనిల్ అంబానీ, వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. వీటి కారణంగానే ప్రధానమంత్రి ఈరోజు తన కాళ్ళు చేతులు కట్టేసుకొని డొనాల్డ్ ట్రంప్కి సాగిలపడి ఈరోజు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా భారతదేశాన్ని అమెరికాకు అమ్మేశారు అన్నది రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ప్రధానమైన అంశాలు. కానీ నిజంగా ఈ ఆరోపణలు పూర్తి ఆధారాలతో కూడినవా కాదా, లేదా ఆయన ఆరోపణలు చేయాలి కాబట్టి, ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో సుకోయి లాంటి దీని మీద ఆరోపణలు చేశారు. గతంలో కూడా ఈ గౌతమ్ అదానీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తు కారణంగా డొనాల్డ్ ట్రంప్కి నరేంద్ర మోడీ లొంగిపోయాడని ఆరోపణలు చేశారు. ఈరోజు రష్యా చమురు మనం తీసుకోకుండా డొనాల్డ్ ట్రంప్కి బెదిరింపులకి లొంగిపోతున్నాడని, ఇవన్నీ కూడా ఏ రోజు ప్రూవ్ కాలేదు. ఈ రోజు కూడా మనం రష్యా ఆయిల్ కొంటున్నాం. గౌతమ్ అదానీకి సంబంధించిన అంశంలో కోర్టుల్లో ఇది జరుగుతోంది. అంతకుముందు కూడా ఒక సంస్థ, హిండెన్బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూప్ మీద చేసిన ఆరోపణలు కూడా వీగిపోయే సుప్రీంకోర్టు కొట్టేసింది వాటిల్ని. సుకోయి విషయంలో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నిన్నగాక మొన్న నర్వాణి పుస్తకం పబ్లిష్ అయిపోయింది. సో ఆయన రాసిన అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలహీనతలను చేస్తున్నాయంటే అసలు పుస్తకమే పబ్లిష్ కాలేదన్న విషయం తేలిపోయింది. దాంతో ఇప్పుడు నర్వాణే విషయాన్ని పక్కన పెట్టి బడ్జెట్ స్పీచ్ సందర్భంగా అమెరికన్ ట్రేడ్ డీల్ మీద రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం జరిగింది. అసలు ఇంతవరకు మనం వాస్తవాన్ని పరిశీలిస్తే అమెరికన్ ట్రేడ్ డీలు ఇంతవరకు సంతకం కాలేదు. కేవలం ట్రేడ్ డీల్లో ఏ అంశాలు ఉండాలి అని ఒక ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్వర్క్కి మాత్రమే 2 దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ ట్రేడ్ డీల్ని ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే సంతకాలు చేయాల్సిన అవసరం ఉంది. రెండవ అంశం, ఈ అమెరికాతో చేస్తున్న ఈ ట్రేడ్ డీల్ కూడా ఫైనల్ ట్రేడ్ డీల్ కాదు. దిస్ ఈజ్ అన్ ఇంటీరియం ట్రేడ్ డీల్.
అంటే మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఇది. ఎందుకంటే అమెరికాకి భారత్కి మధ్య చాలా అంశాల మీద విభేదాలు ఉన్నాయి. భారత్ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు, అమెరికా కూడా మొండిగా వ్యవహరిస్తున్న వేళ ఇది రెండు దేశాల ప్రయోజనాలకు మంచిది కాదన్న ఉద్దేశంతో ఎక్కడైతే మనము రెండు దేశాలు అంగీకరించే అంశాలు ఉన్నాయో వాటితో ఈరోజు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని మనం చేసుకుంటాం, ఇంటీరియం ట్రేడ్ డీల్. అది కూడా ఇంకా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా అదేమీ పూర్తిగా సంతకాలు అయిపోయి ఆ డాక్యుమెంట్స్ ఏమీ పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. సో ఇంతవరకు సంతకాలు కాని ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఆధారం చేసుకొని, అంటే ఇంతవరకు పూర్తి వివరాలు తెలియని వేళ రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కొంత చర్చించుకోవాల్సిన అవసరం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పార్లమెంట్ లో ఆయన లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు, కొన్ని ప్రశ్నలు నిజంగానే చాలా మందిని ఆలోచింపగలిగేలాగా చేశాయి. సో దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ముఖ్యంగా రైతుల ప్రయోజనాల గురించి కానివ్వండి, అలాగే డేటా భద్రత గురించి కానివ్వండి, అలాగే ప్రభుత్వం అమెరికాతో రాజీ పడిందా అనే దాని విషయం, అంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఇలాంటి వాటిల్లో చాలా మందికి కూడా క్వశ్చన్స్ అనేవి తలెత్తుతున్నాయి. ఇప్పుడు 4 రోజుల క్రితం కేంద్ర వాణిజ్య మంత్రి ఎవరైతే ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి టీంకి లీడ్ చేస్తున్నారో పీయూష్ గోయల్ గారు పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, వ్యవసాయానికి సంబంధించి, డైరీకి సంబంధించి ఈ రెండు ఏవైతే ప్రధానమైన అంశాలు భారతదేశానికి అభ్యంతరాలు ఉన్నాయో ఆ రెండింటిలో ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడా భారత రైతుల ప్రయోజనాలని కానీ, డైరీ ఫార్మర్స్ రైతుల ప్రయోజనాలని కానీ మేము ఈ ఒప్పందంలో కాంప్రమైజ్ కాలేదు, వాటిల్ని ఈ ఒప్పందంలో చేర్చలేదు. అంటే ట్రేడ్ పరంగా మాత్రం కాంప్రమైజ్ అయిందని అనుకోవచ్చా? ట్రేడ్ అంటే ఏముంది ఇక్కడ? ఇప్పుడు మనం అమెరికన్ వాణిజ్య అది అమెరికా నుండి వరో, గోధుమలో లేదా ఇంకోటో పప్పు ధాన్యాలో ఇటువంటివి దిగుమతి చేసుకుంటే ఇక్కడ రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది. అటువంటివేవి మనం దిగుమతి చేసుకుంటామని అంగీకరించడం లేదు. పోనీ అమెరికా నుంచి మనం పాల ఉత్పత్తులు, ముఖ్యంగా డైరీ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామంటే ఇక్కడ ఏదైనా మీరు ఇబ్బంది పడాలి, దానికేమీ ఒప్పందం లేదు. మరి రైతాంగ ప్రయోజనాల్ని ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు? ఇప్పుడు ట్రేడ్ ఒప్పందం వివరాలు బయటకు వచ్చి దాంట్లో ఎక్కడైనా ఈ ప్రయోజనాలు కాంప్రమైజ్ అయ్యారంటే మీ ఆరోపణల్లో విలువ ఉంటుంది. అటువంటి ఒప్పందమే ఇంకా పూర్తిగా బయటికి రాని వేళ మీరు ఈ ఆరోపణలు చేయడం అంటే ప్రజల్ని మీరు తప్పుదోవ పట్టించడమే కదా. ప్రజల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని క్రియేట్ చేసే ప్రయత్నమే కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒక నారేటివ్ సెట్ చేసే ప్రయత్నంలో అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం. ఇప్పుడు నర్వాణే బుక్కే నిన్న ఏమన్నాడు రాహుల్ గాంధీ, ఆ పబ్లిషర్స్ ఈ రోజు పబ్లిష్ చేయడం లేదంటున్నారు, కానీ అమెజాన్ లో నాకు దొరికింది అన్నాడు. దాన్ని కూడా ఆ పబ్లిషర్స్ కట్ చేశారు. చివరికి ఆయన తీసుకొచ్చిన కవర్ ఉన్న పుస్తకం లోపల తెల్ల కాగితాలు తప్ప ఏమీ లేవు అనేది కూడా ఈరోజు వీడియోలు మనకి బయటకు వస్తున్నాయి. అంటే ఒక అంశాన్ని పదే పదే ఒక రకంగా చూపించడం ద్వారా ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయాన్ని నేను క్రియేట్ చేయగలననే ధీమా ఈరోజు రాహుల్ గాంధీలో వ్యక్తం అవుతోంది. కానీ ఆయన ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడు. ఈసారి కూడా బయటికే రాని ఒప్పందాన్ని, సంతకం లేని ఒప్పందాన్ని, అది కూడా మధ్యంతర ఒప్పందం మీద ఈ స్థాయిలో దేశాన్ని అమ్మేశారు అన్న స్థాయిలో మాట్లాడడం అనేది, ఇప్పుడు ట్రేడ్ డీల్ అనేది రెండు దేశాల మధ్య జరిగేటప్పుడు అది చాలా సుదీర్ఘకాలం సాగుతుంది. ఏ దేశం కూడా అన్ని తాను కాంప్రమైజ్ చేసుకోదు. అందులో భారతదేశం లాంటి దేశం చేసుకోదు. యూరోప్తో మన ట్రేడ్ డీల్ యొక్క టాక్స్ 20 సంవత్సరాలు జరిగాయి. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు ట్రేడ్ డీల్ జరిగింది. ఇప్పుడు అమెరికాతో గత 10 ఏళ్లుగా ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మనం ఫైనల్ ట్రేడ్ డీల్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఇంటీరియం ట్రేడ్ డీల్ గతంలోనూ కొంతకాలం చేసాం, ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నాం మనం. అంటే దేశం ఏదో కాంప్రమైజ్ అయిపోతోంది, దేశం అమ్ముడుపోతోంది, దేశాన్ని అమ్మేస్తున్నారు అన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మరీ అంటే ఇంకా విచ్చలవిడిగా చేసిన ఆరోపణలే. ఆధారాలు ఉండాలి ఇన్ని దగ్గర.